ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆయనకి ఇస్తావా నువ్వు పెట్టుకుంటావా? మీరు రోంత శివన్న రొంత వెడింగ్ రాని ఇంగారంతా ఉన్నప్పుడు ఎస్సీ కాలనీ అంతా కొట్టాలు ఉండేటివి, రాళ్ళు గుండ్లు బండలు ఉండేటివి, తాగునీరు ఉండేది కదా, బాయిలేబీ తీసుకొచ్చుకునేవాళ్ళు. ఒక పైసా ప్రభుత్వం ఇచ్చేది కాదు, చాలా ఘోరంగా ఉండేది. ఇప్పుడు ఈ రోడ్డు చూస్తూ ఉంటే మిగతా వాళ్ళు ఇంటి తనీరిలో బాగా పెట్టుకున్నారు కాలనీ, చాలా సంతోషం. ఇప్పుడు పెన్షన్లు కూడా 3,000 4,000 చేశాం. నెల 1వ తేదీ పంచనగా ఉద్యోగస్తులకు ఏ విధంగా జీతం ఇస్తామో ఆ విధంగా మీకు ఇచ్చిన తర్వాత ఉద్యోగస్తు జీతాలు ఇస్తున్నాం. ముందు కాలం ఎట్లా లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు ఉంటేనే, తెలుగుదేశం పార్టీ ఉంటేనే, మేము అధికారంలో ఉంటేనే ఇంత న్యాయం జరుగుతుంది. ఈ రోడ్లు కానీ మనం ఇచ్చినట్టువే. తల్లికి వందనం కూడా వచ్చింది ఏదో కొంతమందికి, పడిన వాళ్ళు ఉంటే మళ్ళీ ఇస్తాము. ఇప్పుడు పెన్షన్లు కొత్తవి ఇస్తాము, దగ్గరలో 2 నెలలు ఇప్పుడు కొత్తవి ఇస్తాము. ఎవరికైతే అర్హత ఉందో కూడా 1 నెల లోపల మేము చెప్తాం. మళ్ళా అన్నీ ఎన్రోల్ చేసుకుంటే, సచివాలయంలో పోయి కానీ ఎన్రోల్ చేసుకుంటే మన నాయకులు వచ్చి ఎన్రోల్ చేస్తారు. వీళ్ళంతాను వాళ్ళు తప్పకోకుండా మిగతా కూడా పెన్షన్లు ఇస్తాం. తల్లికి మనం తప్పిన కూడా తప్పకుండా ఇస్తాం, అర్థమైంది కదా. కాబట్టి ఎవ్వరు కూడా ఇంత కష్టపడి ఎవరు పని చేయరు, గుర్తుపెట్టుకోండి. ఇచ్చిన డబ్బులు మాత్రం దుర్వినియోగం చేయొద్దండి, తాగేదానికో ఆడేదానికో వాడదండి. మగవాళ్ళు తప్పనిసరిగా ఆడళ్ళకి ఇంట్లో ఇచ్చేసేయండి డబ్బులని, ఏదైనా ఖర్చు పెట్టుకుంటారు. పొరపాటు చేయొద్దు, సైకిల్ తప్ప వేరే దానికి వేసే ప్రయత్నం చేయొద్దండి. అన్ని రోడ్లు వేస్తాం చూడమ్మా, అన్ని రోడ్లు వేస్తాం, ఒకటి కంప్లీట్ చేస్తాం. బాగా నీట్గా ఉంది, బాగా కాలనీ అట్లా బాగా పెట్టుకోండి. రైట్.